వ్యూహాలకు సిద్ధం చేసుకుంటున్నారు నీల మధు. దాదాపు కూడా ఈ నెల 15న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా అయితే నీల మధు అయితే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రేపు 15న హాజరు కానున్నారు రాజా నరసింహ, అదేవిధంగా కొండా సురేఖ, జగ్గారెడ్డి. ఎన్నికల ప్రచారాన్ని నీల మధుతో కలిసి పర్యటన చేసి విస్తృత ప్రచారం చేసే సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. పార్లమెంట్ అభ్యర్థి నీల మధు ఎన్నికల ప్రచారంలో అని ఇప్పటికే గజ్వేల్, మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్ ఈ విధంగా కేంద్రాల్లో పర్యటించారు. సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేస్తారు, పలు దఫాలుగా కలుస్తారు. మరోవైపు కాటా శ్రీనివాస్ గౌడ్ పట్టణ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ తో కూడా ఆయన భేటీ అయ్యారు. మధ్య ఉన్నటువంటి కొంత గ్యాప్ కూడా భేటీలో పూర్తిగా పోయిందని చెప్పవచ్చు. కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా నీల మధుకు సపోర్ట్ చేస్తాను, ఎంపీగా గెలిచేందుకు సాయశక్తులు కృషి చేస్తాను కార్యకర్తల పక్షంలోనే ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు మరింత కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్న మరోవైపు కీలక సమావేశం సంగారెడ్డి కేంద్రంగా, జిల్లా కేంద్రంగా సంగారెడ్డి కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతుంది. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నీల మధు పాల్గొబోతున్నారు. ఇద్దరు మంత్రులు దామోదర్ రాజనరసింహ, వైద్య ఉన్నారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి కొండా సురేఖ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ కీలక సమక్షంలో కీలకమైన సమావేశం అనంతరం నాయకులకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులకు దిశానిర్దేశం ఈ సమావేశం ద్వారానే చేయబోతున్నారు. ఖచ్చితంగా సమావేశానికి హాజరైనటువంటి ప్రతి కార్యకర్త నాయకుడు మరుసటి క్షణం నుంచి సమావేశం ముగించుకొని తమ గ్రామాలకు రైట్ సునీల్ ప్రజలకు కూడా సునీల్ అయితే నీల మధు ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు, ఖచ్చితంగా గెలుపును నాకు ఇవ్వండి అంటూ కూడా నీల మధు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన పార్లమెంటు సెగ్మెంట్లో నన్ను గెలిపిస్తే ఈ హామీలు చేస్తానని ఎలాంటి హామీలు ఇస్తున్నారు నీల మధు? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ముఖ్యంగా కీలకమైనటువంటి 6 గ్యారంటీలు దాదాపుగా అమలు అయిపోయినటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి హామీలు ఏదైతే మేనిఫెస్టో తప్పకుండా అమలు చేస్తామో, అమలు కూడా పూర్తి చేస్తాము. అదేవిధంగా జిల్లాకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు రావాల్సిన నిధులు, అభివృద్ధి నిధులు, అదేవిధంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే ఇంకా నిధులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి పార్లమెంట్ అభ్యర్థులను అక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున కూడా నిధులు వస్తాయి. కాబట్టి శక్తిశాతంగా తమ నియోజకవర్గాలు పరిస్థితులు ఉంటాయని కూడా నిలబడినటువంటి పరిస్థితి. మరోవైపు ఆయనకు కీలక థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నారు.